మొదట మన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 42 మందితో వెళ్తున్న ట్రావెల్ బస్ కంటైనర్ ఢీకొట్టింది. అందులో ఉన్నటువంటి ఇనుప రాడ్స్ బస్సులోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో స్పాట్ లోనే 6 మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వారిని కోదాడ, విజయవాడ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కోదాడలో చికిత్స పొందుతున్న 14 మందిలో 8 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళుతోంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనతో ఆ రూట్ లో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు బస్సును, కంటైనర్ ను అక్కడి నుంచి తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగం అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అదిగో ప్రమాదానికి గురైన బస్సును మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ లారీని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి, బస్సు ముందు భాగం తునాతునకలైపోయింది. ఈ ప్రమాదంలోనే 6 మృతి చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై వాకబు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి, బాధితులకు అందుతున్న సహాయం గురించి ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెచ్చుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం. జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేయాలని చెప్పి సూచించారు. ఈ ఘటనలో 6 మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. మెయిన్ గా ఏంటంటే ఇటువంటివి ఉదయంలో నిద్రమత్త అవస్థలో లేదంటే అతివేగం కారణంగా కనిపిస్తుంది. మొత్తం 8 మంది అక్కడికక్కడ చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ దగ్గరలో ఎవరైతే ఉన్నారో మిగిలిన వారిని హాస్పిటల్ దారుణం. మరికొద్ది సేపట్లో వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోతున్నాము అని అనుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి ఫోటోగ్రాఫ్స్ అవి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళ గమ్యస్థానానికి వెళుతామని అనుకునే సమయంలో అనుకోని ప్రమాదం వాళ్ళని పొట్టన పెట్టుకుంది. అయితే ఆశ, ప్రతి ప్రమాదానికి తరచి చూస్తే ప్రతి ప్రమాదానికి నిర్లక్ష్యం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వాస్తవం. గతంలో కూడా మనం చూసాము, ఒక బస్సులో ఏదైతే అటుపక్క వస్తున్నటువంటి కంటైనర్ ఢీకొంది, ఆ కంటైనర్ లో ఉన్నటువంటి రాళ్ళంతా కూడా కంకరంతా బస్సులో పడిపోయి అప్పుడు ప్రమాదం జరిగింది. ఏది చూసినా సరే ఆ బస్సులకు సంబంధించి ఎంత వెళ్తున్న లారీ ఢీకొంటా ఊసలు లోపలికి వచ్చి ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదం అదిగో ఈ లోడ్ తోనే వెళ్తోంది, ఆ పైపుల లోడ్ తో వెళ్తోంది ఆ లారీ. ఆ లారీనే బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. నిజానికి లేన్ డ్రైవింగ్ చేసుకుంటూ వేగ నియంత్రణలో వెళ్తూ ఉంటే ప్రమాదాలు జరగవు. కానీ వాటిని ఓవర్టేక్ చేద్దాం అనుకుంటుంటారు, నిద్రమత్తు వస్తూ ఉంటుంది, అతివేగం, ఇవన్నీ కలిసి ఇలాంటి ప్రమాదాలు కారణం అవుతుంటుంటే ఒక్కొక్కసారి లారీ డ్రైవర్లు కూడా నిద్ర వస్తుంటుంది, వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతుంటుంటారు. డబుల్ డ్రైవర్స్ ఉండాలి, అవి కూడా ఉండట్లేదు ఈ మధ్యన. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ రెస్క్యూ కంప్లీట్ అయిందా? ఏదైతే హాస్పిటల్ ఉన్న వారి కండిషన్ ఏ విధంగా ఉంది? రైట్, ఇంకా కంటైనర్ ని పక్కకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపు 5 గంటలు, ఎందుకంటే ఉదయం 5 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు 10 అవుతుంది. గంటల పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారంతా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఐరన్ రాడ్లతో వస్తున్నటువంటి కంటైనరే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మొత్తం బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇవి మొత్తం కూడా చూడొచ్చు. మొత్తం ఇది పిల్లర్స్, ఆ రాడ్ పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా ఒక వందలాదిగా కంటైనర్లు వస్తున్నాయి. ఈ పిల్లర్లన్నీ కూడా మొత్తం ఒక్కసారిగా బస్సు లోనికి వెళ్ళిపోవడం జరిగింది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా పూర్తిగా ఇరుక్కపోయారు. 6 కూడా మృతి చెందారు. మృతి చెందినటువంటి వివరాలను కూడా మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి చిన్ని కానీ, మేరీ జ్యోత్స్న కానీ, కేశవుల నాగేంద్ర కానీ, షకీనా కానీ, అదేవిధంగా క్షేత్రగాతులు చందన, భవాని, యశ్వంత్, మనోహర్, అనిల్. రమేష్, ఒకసారి లారీని చూపించండి. నిజంగా, ఎందుకంటే ఆ లారీ తప్పిదమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కంటైనర్ లో కెపాసిటీకి మించి కూడా హెవీ లోడ్ తో వస్తున్నాయి. మొత్తం కూడా హైవే పై ఇలాంటి హెవీ కంటైనర్లను కూడా నిషేధించాలి. వారి కెపాసిటీకి మించి కూడా వస్తున్నాయి. ఇవాళ ఆ కంటైనరే దాని మీద ఆ ఊసలు, ఆ పైప్లను వాటిని తీసుకుని వెళ్తున్నారు. సో ప్రాపర్ గా ప్యాక్ చేశారా? వాటిని ప్యాక్ చేశారా అన్నది కూడా ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవర్లోడ్ తో వెళ్తున్నారు. సో ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి పైపులు వేరే వాటిపైన పడి యాక్సిడెంట్ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. మొత్తం ఈ రాడ్స్, మనం చూపిస్తున్నటువంటి రాడ్స్ మొత్తం కూడా కింద పడ్డటువంటి ఈ రాడ్స్ కూడా ఓపెన్ గా మొత్తం కెపాసిటీకి మించి కూడా, దాని కెపాసిటీ
ఉంటుంది, అంత సామర్థ్యంతో అది తలసి ఉంటుంది. మొత్తం కూడా ఆ ఓపెన్ కంటైనర్ కూడా రాడ్లు కూడా వంగిపోయినటువంటి పరిస్థితి. బస్సులోకి వెళ్ళి కూడా వంగిపోయినంటే మనం ప్రమాద తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంత కూడా ఉదయం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకుని మొత్తం పూర్తిగా కంటైనర్ డ్రైవర్ ఈ అభి బస్సు డ్రైవర్ కూడా నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష చెప్పడం అతను రైట్ రమేష్, సూర్యాపేట దగ్గర ద్వారకుంట దగ్గర జరిగిన ప్రమాద దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అదిగో ఆ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ముందు వెళ్తున్న ఈ లారీని వెనుక నుంచి వచ్చిన ఆ బస్సు ఢీకొట్టింది. అది కూడా ఏంటి అంటే డ్రైవర్ సైడ్ ఢీకొట్టింది. అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉన్నాడు డ్రైవర్ అని అర్థమవుతుంది. పూర్తిగా ధ్వంసమైంది రైట్ సైడ్ కాబట్టి. ఒకసారి ఈ ప్రమాదం గురించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. గ్రామం కోదాడ డివిజన్ ప్రాంతం సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెత్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, 1 మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. ఐరన్ పిల్లర్స్ అని తీసుకెళ్తున్న ఆ లారీని ఆ బస్సు వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఇది 4 లేన్ రోడ్. నిజానికి డ్రైవర్ ఆ లారీని ఓవర్టేక్ చేయబోయి అతను కంప్లీట్ లెఫ్ట్ లోనే ఉండాలి. సో రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది కాబట్టి డ్రైవర్ సైడ్ డ్యామేజ్ అయింది. సో లారీ కొంచెం ఇటు వచ్చి ఉండాలి, లేదు డ్రైవర్ తన లేన్ లో వెళ్తూ ఎడమ కుడివైపుకైనా వెళ్ళి ఉండాలి. అందుకే ఆ ప్రమాదం జరిగింది. ఆ లారీని ఢీకొట్టగానే మొత్తం ఐరన్ పిల్లర్స్ అన్ని కూడా ఊడిపడిపోయాయి. అయితే ఇక్కడ ఇలాంటి ఐరన్ పిల్లర్స్ విడివిడిగా ఉంటాయి, దేనికి దానికి పైప్స్ ఉంటాయి కాబట్టి వాటి ప్యాకింగ్, దాన్ని ఎలాంటి ట్రాలీ మీద తీసుకుని వెళ్ళాలి అన్న దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఏదంటే దాన్ని ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా తెల్లవారుజామునే జరుగుతున్నాయి. అంటే అది ఒకటి నిద్రావస్థ కారణమై ఉండొచ్చు. డబుల్ డ్రైవర్స్ ఉండట్లేదు. అంటే గైడ్ లైన్స్ ఎంతవరకు పాటిస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి అంటే ఎక్కడ ఉండట్లేదు. డబుల్ డ్రైవర్స్ ఉండాలి. అంటే ఇట్లా లాంగ్ డ్రైవ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా డ్రైవర్స్ ఒకవేళ అలసత్వ అంటే వాళ్ళు టైడ్ అయిపోతూ ఉంటారు, దాని వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. ఉదయం జరిగింది అంటే ఈ ప్రమాదం ఖచ్చితంగా నిద్ర ఒక కారణం అవుతుంటుంది. ఈ ప్రమాదంలో 6 చనిపోవడం అత్యంత విషాదకరం. మరో 8 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించండి అని. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ మనం నెక్స్ట్ బులెటిన్స్ లో కూడా ట్రాక్ చేద్దాం. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే